ఈరోజు మీ ముందుకైతే ఒకటి చక్కటి టేస్టీ అప్పటికప్పుడు వేడన్నంలోకి ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది. ఎలాగో ఉప్పు కారం అయితే ఇంట్లోనే ఉంటుంది. మరి ఇదైతే అంత రుచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇంతకుముందుకు ఒకసారి నేను రుచి చూసిన కాబట్టి మళ్ళీ ఈరోజైతే మళ్ళీ తినాలనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా ఇలా వేడి వేడి అన్నంలో ఉల్లిపాయ ఫ్రై అయితే వేయించుకొని అందులోకి సరిపడా ఉప్పు కారం వేసుకున్నాను. మనం సింపుల్గా ఉల్లిపాయని నూనెలో మనకి ఎంత కావాలో అంత ఉల్లిపాయలు కట్ చేసుకొని, నేనైతే 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. 3 ఉల్లిపాయలు తీసుకొని నూనె పోసి వాటిని ఎర్రగా కొద్దిగా వేగిన తర్వాత అందులో పసుపు, అల్లం వెల్లుల్లిపాయ వేసి మనం బిర్యానీకి ఎలా వేయిస్తామో అంతకంటే కొంచెం కలర్ తక్కువ ఉండాలి. అలా వేయించుకొని ఇక పక్కకు తీసుకోవాల్సింది. తీసుకున్న వెంబడే దాంట్లో సరిపడా మనకు నచ్చినంత కారం పొడి, ఉప్పు ఇలా తీసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని మంచిగా అన్నం కలుపుకొని టేస్ట్ చేయడమే. చూడండి, అలాగే నేను కూడా అలానే వేసుకున్నాను. అలా వేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను. ఇంతకు ముందు వేడి వేడి అన్నంలో ట్రై చేసిన టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఈరోజు కూడా అలానే ఉంది. కాకపోతే నాకు కొంచెం కారం, ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది. ఇంకొంచెం అన్నం అయితే వేసుకుందాము. ముందైతే కొంచెం వేడి మీద అయితే తినేద్దాము. టేస్ట్ చాలా బాగుంది. చూడండి, ఉల్లిపాయని ఇలా అన్నము మనము పక్కన కలుపుకొని ఇలా అన్నం కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా అయితే కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కలుపుకోండి, అలాగే తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువ కలుపుకోవచ్చు. అలా నేనైతే నాకు నోటికి ఎలా రుచిగా అనిపిస్తుందో అలా రుచిగా అయితే కలుపుకుంటూ తింటున్నాను. చూడండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. కాకపోతే కొంచెం స్పైసీగా ఉంది, కొంచెం ఉప్పు. నేను ఉప్పు అయితే చాలా తక్కువ తింటాను, కారం కూడా కొంచెం తక్కువే తింటాను. అందుకని నాకు కొంచెం ఎందుకో కారం ఎక్కువ అయినా పర్వాలేదు, కానీ ఉప్పు మాత్రం ఎక్కువ ఉంటే తినలేను. ఇంకొంచెం వేయించిన ఉల్లిపాయ అయితే ఉంది, కొంచెం ఉల్లిపాయ వేసుకున్నాను. తర్వాత టేస్ట్ చాలా నచ్చింది కాబట్టి ఇంకొంచెం అన్నం కూడా వేసుకున్నాను నేను. ఇలా చూడండి, ఇలా వేయించిన ఉల్లిపాయని ఇప్పుడు అన్నం మొత్తం కలుపుకుందాం ఒకేసారి. మనకి ఎప్పుడైనా అన్నం మొత్తం కలుపుకొని ఇలా ముద్దలు తినాలని చాలా ఇష్టం అనిపిస్తుంది. నాకు ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఒక కూరని బట్టి ఇలా కలుపుకొని అన్నం మొత్తం కలుపుకొని తింటూ ఉంటాను. ఈరోజు కూడా ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఎందుకు అన్నం మొత్తం కలుపుకొని తినేయాలి అని అనిపిస్తుంది. మనకు ఇంట్లో ఏం లేనప్పుడు ఏమున్నా కొన్ని కూరగాయలు, పప్పున్నా, ఏదున్నా, చట్నీలు ఉన్నా తినబుద్ధి కాదు. ఒక్కొక్కసారి నోటికి ఏది రుచి అనిపించదు. అలాంటప్పుడు ఇలా ఉల్లిపాయని ఫ్రై చేసి వేడి వేడి వైట్ అన్నంలో తినండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంతకుముందుకు కూడా నేను ఒకసారి ట్రై చేసిన, చాలా నచ్చింది. బాగా జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ టైము ఏం తినబుద్ధి కాలేదు. ఇక ఉల్లిపాయని ఇలా ఫ్రై చేసి కొంచెం వేడన్నంలో రుచి చూసిన, ఇక టేస్ట్ మాత్రం చాలా నచ్చింది. అప్పుడు నచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇష్టంగా ఎప్పుడు కాలుస్తే అప్పుడైతే చేసుకొని తింటున్నాను. ఈరోజు నాకు కూడా ఉల్లిపాయతో ఇలా టేస్టీగా తినాలి, అన్నము కొంచెం ఎక్కువ తినాలి అని అనుకున్నా. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా ఉల్లిపాయలు తీసుకొని ఇలా వేయించి రెడీ అయితే చేసుకొని, చూడండి, అన్నంలో ఇలా మొత్తము కలుపుకొని అయితే టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. నిజంగా బహుశా ఇలా ఎవరు ట్రై చేసి ఉండకపోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనము కూరగాయలు వేగించేటప్పుడు ఇలాగో ఉల్లిపాయలు వేయిస్తాం కదా, మీకు అంత నచ్చకపోతే ఒకసారి కొంచెం కూరగాయలు వేయించేటప్పుడు కొంచెం ఉల్లిపాయని ఎలాగో కొంచెం పక్కకు తీసి ఆ ముద్దని కొంచెం వేడన్నంలో ఉప్పు కారం వేసి తిని చూడండి.
మీకే తెలుస్తుంది దీని టేస్ట్. మళ్ళా తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూడండి, ఇలా ఏం లేకున్నా పర్వాలేదండి, ఇలా ఒక్క ఫ్రై తోటి అన్నం మొత్తం టేస్టీగా ఈజీగా తినేయచ్చు, అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం. చూడండి, నేను ఇలా అన్నం మొత్తం కలుపుకొని ఇలా మధ్యలో ముద్దలు తీసుకుంటూ తింటున్నాను. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్, సూపర్ అంటే సూపర్. అసలు ఎంత టేస్ట్ ఉంది, మధ్యలో ఉల్లిపాయ తగులుతుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంది. మామూలుగా మనం ఉల్లిపాయ కూర తిన్న తర్వాత ఏదో విధంగా ఉంటుంది కదా, స్మెల్ లాగా వచ్చేసి డేపులు వచ్చేస్తుంటాయి అదే ఉల్లిపాయ కూర వాసన. ఇలా ఒకసారి ట్రై చేయండి, అలా డేపులు రావు, ఏం రావు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తిన్న తర్వాత ఉల్లిగడ్డ తిన్న ఫీలింగే ఉండదు. నోటికి అయితే కమ్మగా టేస్టీగా భలే ఉంటుంది. అసలు వెజ్ బిర్యానీ తిన్నట్టే ఉంటుంది సేమ్ ఇదైతే టేస్ట్ మాత్రం నాకైతే. చూడండి, ఇలా అన్నం మొత్తము ఇలా మధ్యలో అనుకొని ఇలా మధ్యలోకి వెళ్ళి ముద్దలు తింటుంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుంది. ఈరోజైతే వైట్ అన్నంలో ఇలా టేస్టీగా అప్పటికప్పుడు సింపుల్గా అన్నం వండే లోపల ఇలా ఉల్లిపాయని ఫ్రై చేసుకొని తినండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎంత బాగుందంటే నిజంగా ఇది కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మరీ ఇష్టంగా తింటారు. చూడండి, ఎంత సూపర్గా ఉంది, ఇది టేస్ట్ మాత్రం భలే ఉంది. ఇలా నేను రెండోసారి చేయడము, ఇలా ఫస్ట్ టైం చేసినప్పుడు నాకైతే చాలా నచ్చింది. ఇక తర్వాత ఎప్పుడు కాకుండా నాకు ఎప్పుడన్నా తినబుద్ధి ఏమి కూరగాయలు ఉన్నప్పుడు అయినా తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేసిన. ఈరోజు కూడా అలానే ట్రై చేసిన, అంతే బాగా కుదిరింది ఈరోజైతే. చూడండి, ఇంకా సిరికైతే ఇంకొంచెం ఉల్లిపాయ అన్నం కూడా ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ చాలా నచ్చింది కాబట్టి మళ్ళీ వేసుకొని ఇలా తింటున్నాను. చూడండి, మొత్తం అన్నం అయితే ఈజీగా తినేస్తున్నాను, అంత బాగుంది టేస్ట్. బయట అన్నంలో అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది అంచుకి ఏం లేకపోయినా సరే కానీ ఈజీగా అయితే ఒక్క కూరతోటి అయితే ఈజీగా తినేయచ్చు. ఇదైతే మొత్తం మీద చాలా వరకు అయితే 2-3 కూరలు ఉండేవాళ్ళు ఒక కూరని ఇష్టపడతారో లేదో కానీ ఖచ్చితంగా మాత్రం దీని టేస్ట్ చూసి ఒక్క కూరతోటే ఈజీగా తినేయచ్చు, అంత బాగుంది దీని టేస్ట్. చూడండి, మొత్తం మీద ఈరోజైతే ఒక టేస్టీ ఉల్లిపాయ ఫ్రైని అయితే టేస్ట్ అయితే చేసిన, చాలా అంటే చాలా బాగుంది. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. లాస్ట్లో గంట సింబల్ మాత్రం కొట్టండి. మరి నా వీడియో చూసి అలా వదిలేయకుండా మరి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కామెంట్ రూపంలో చెప్తేనే నా వీడియో ఎలా ఉంది అనేది నాకు అర్థమవుతుంది కదా. మరి మీరు ఇలా ఒక్కసారి ఈ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఉల్లిపాయ ఇష్టపడే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా రుచికరంగా ఉంది. ఎంత బాగుందంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా బాక్స్ కూడా ఈజీగా తీసుకుపోవచ్చు. చూడండి, ఇలా మొత్తం మీద నేనైతే నాకు ఇష్టపూర్వకంగా ఎంత తిన్నానంటే ఈరోజైతే చాలా బాగుంది. దానికి తగ్గట్టు స్పైసీగా ఉంది కాబట్టి వాటర్ కూడా చాలానే తాగేసిన. ఎంత బాగుంది అసలు, ఇది టేస్ట్ మాత్రం చెప్పలేను. మరి నేను చెప్పే కంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, దీని రుచి మీకే తెలుస్తుంది. మరి మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నా. మరి నెక్స్ట్ వీడియో ఒక మంచి టేస్టీ వంటతో మీ ముందుకైతే వచ్చేస్తాను. మరి నా వీడియో చూసి అలా వదిలేయకండి ప్లీజ్. ఒకసారి లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. నా వీడియో పూర్తిగా చూసి కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెడితే నా వీడియో ఎలా ఉంది అనేది మరి నాకైతే తెలుస్తుంది. మరోసారి అయితే చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.